మనము ఈ వీడియోలో మెనిస్కస్ రిపేర్ సర్జరీ గురించి చూస్తున్నాం. సో మోకాల్లో మెనిస్కై అయిన ఉంటాయి మనకి మీడియల్ సైడ్ అండ్ లాటరల్ సైడ్. సో మెనిస్కై ఏంటంటే దే ఆర్ పార్ట్స్ ఆఫ్ ఫైబ్రో కార్టిలేజ్. వీటికి సెవరల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒక షాక్ అబ్జార్బింగ్ ఎఫెక్ట్, ఇంకోటి జాయింట్కి సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేయడం, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే స్టెబిలిటీ ఇవ్వడం. అంటే దిస్ మెనిస్కస్ ఆర్ వెరీ క్రూషియల్ స్ట్రక్చర్స్ ఇన్ స్టెబిలిటీ. మనకు కొన్ని స్టడీస్ ఉన్నాయి, ఏదైతే మెనిస్కస్ లేని నీస్లో కంప్లీట్ మెనిస్కెక్టమీ తీస్తే చాలా ఫాస్ట్గా జాయింట్ అరిగిపోతుంది. సో అందుకు మనకు వీలైనంత వరకు మెనిస్కస్ని కాపాడని ట్రై చేయాలి. సో మెనిస్కస్ స్టేర్ని మనం రిపేర్ చేయగలుగుతామా లేదంటే దాన్ని క్లీన్ చేసి తీసేయాలా, పార్షియల్ మెనిస్కెక్టమీ చేయాలా అనేది ఎడ్జెస్ వాస్కులారిటీ బట్టి ఉంటాయి. అంటే బయట సైడ్ ఉన్న టేర్స్ మనకు వాస్కులర్ ఉంటాయి, అంటే బ్లడ్ ఫ్లో ఉంటుంది. అట్లాంటి టేర్స్ని మనం రిపేర్ చేయగలుగుతాం. అట్లీస్ట్ 1 ఎడ్జ్ అయినా వాస్కులర్ ఉండాలి. కానీ కంప్లీట్లీ 2 ఎడ్జెస్ ఏ వాస్కులర్ ఉన్నాయి, బ్లడ్ సప్లై లేదు అంటే అప్పుడు పార్షియల్ మెనిస్కెక్టమీ చేయాల్సి వస్తుంది. సో ఈ వీడియోలో త్రూ ఆర్థ్రోస్కోపీ మనకి మెనిస్కస్ రిపేర్ చేస్తున్నారు. పోస్టీరియర్ హార్న్ ఆఫ్ మెనిస్కస్ టేర్ ఉంటే 2 స్టాండర్డ్ పోర్టల్స్ పెట్టి, ఒకటి ఆల్ ఇన్సైడ్ టెక్నిక్ అనే దాంతోనే మనకి సూచర్స్ ఉంటాయి, అంటే కుట్లు ఉంటాయి మెటీరియల్, వాటితోనే మనకు ఆ మెనిస్కస్ స్టేర్ని రిపేర్ చేసి తర్వాత ప్రోబ్ చేసి స్టేబుల్ ఉందా లేదా చూస్తున్నారు. సో ఈ మెనిస్కస్ స్టేర్ ఇఫ్ పాసిబుల్ టు రిపేర్, వీ హౌ టు రిపేర్ ఇట్ అండి. దీంతో ఫస్ట్ పెయిన్ తగ్గుతుంది, స్టెబిలిటీ రీస్టోర్ అవుతుంది, అర్లీ ఆర్థరైటిస్ వచ్చే రిస్క్ కొంచెం తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ.